శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వేణుని చరిత్రము అనేటువంటి అంశములో మనము ఉన్నాము. అంగరాజు కుమారుడు వేణుడండి. ఈ వేణుడు పరమదుష్టుడు అవ్వటంతో అంగరాజు సకల ఐశ్వర్యములతో కూడిన తన గృహమును నిద్రించుచున్న భార్యను విడిచి అర్ధరాత్రమున ఎచ్చటికో వెళ్ళిపోయాడండి. పాపం అంగరాజు తండ్రి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు ఈ దుష్టత్వాన్ని చూడలేక. ఆ వృత్తాంతము తెలిసి అతని మిత్రులు, బంధువులు, పురోహితులు, అమాత్యులు, పెద్దలు మిక్కిలి దుఃఖపడిరి. మరి రాజుగారు వెళ్ళిపోయారండి, పాపం మంచివాడు వెళ్ళిపోయాడని దుఃఖపడ్డారు. వారందరూ వాని కొరకై పరిసర భూములను వెదకి చూచిరి. చెడిపోయిన యోగి తనయందే దాగి ఉన్న భగవంతుని కనుగొనలేనట్లు వారందరూ రాజును కనుగొనలేక భగ్నమనోరథులై తిరిగి పట్టణమునకు వచ్చిరి. కనుక్కోలేకపోయారండి, వెతికిచ్చారు, కనుక్కోలేకపోయారు, మళ్ళీ తిరిగి పట్టణానికి వచ్చారు. పాపం మాస్టర్ అంటున్నారు, ఈ వేణుని కథ కూడా అర్ధవాదం అండి. ఈ కథ సర్వము భగవంతుని అంతర్యామిత్వమే అయినను, అంతటా ఉన్నది భగవంతుడే కదా. అయినప్పటికీ దుష్టులు క్రూరులు పుట్టుట ఎట్లు సాధ్యమగుచున్నది? అంతటా భగవంతుడు అయినప్పుడు దుష్టులు క్రూరులు ఎందుకండి? అందరూ మంచివాళ్లే ఉండొచ్చుగా. మరి దుష్టులు క్రూరులు పుట్టడం ఎందుకు సాధ్యమవుతోందండి అను ప్రశ్నకు సమాధానముగా ఈ కథ చెప్పబడినది అంటున్నారు మాస్టారు. సృష్టి వివరణమునకు ఒక భాగమైన ప్రజాసర్గమునందు ఇది కూడా స్థానము వహించును. కనుక ఈ కథకు ఇచ్చట స్థానమున్నది. అందరి శరీరముల యందును పనిచేయు దేవతలు ఒక్కరే అయినను కొందరు దుష్ట స్వభావముతో జన్మించుట ఎందులకు? మన శరీరంలో అనేక మంది దేవతలు పనిచేస్తున్నారు కదండి. మరి అందరి శరీరంలో అట్లానే దేవతలు పనిచేస్తున్నారు. అందరి శరీరంలో ఉండేటువంటి దేవతలు ఒక్కళ్ళే. అయినప్పటికీ కొందరు దుష్ట స్వభావంతో జన్మిస్తున్నారు ఎందుకని ఈ ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు? ఇది పూర్వకర్మ ఫలమని చెప్పబడినది. పుత్రకామేష్టి చేసినచో దీనికి పరిహారము కలుగును. పరమార్థమేమనగా కామము దేవతల ప్రజాసర్గమునకై సమర్పణము చేయబడక వ్యక్తుల ఇంద్రియ లోలతకై మాత్రమే అనుభవింపబడినచో తత్ఫలితముగా దుస్సంతతి కలుగును. కామము దేవతల ప్రజాసర్గమునకై సమర్పణ చేయబడాలండి. అలా కాదు, కేవలము ఇంద్రియలోలత్వం, ఆ ఇంద్రియలోలత్వాన్ని అనుభవించడం కోసము కామము అని అంటే కనుక తత్ఫలితంగా దుస్సంతతి కలుగుతుందట. అదే కామము దేవతలకు సమర్పితమైనచో దాంపత్యము పుత్రకామమైన ఇష్టి అగును. భగవంతుడికి దేవతలకి సమర్పితమైనప్పుడు ఏమవుతుంది? ఆ దాంపత్యము పుత్రకామమైన ఇష్టి అవుతుందండి. కేవలము ఇంద్రియ పరితృప్తి కొరకు కామమైనచో అంతర్యామి భావన నశించును. కనుక పుట్టినవాడు తనలో ఉన్న అంతర్యామినే చూడలేక తన ఇష్టాయిష్టములను మాత్రమే చూడును. కేవలము ఇంద్రియాల పరితృప్తి కొరకు కామం అన్నప్పుడు ఏమవుతుంది? అంతర్యామి భావన నశిస్తుంది అక్కడ. అట్లా అంతర్యామి భావన నశించటం వల్ల, అటువంటి కామంలో పాల్గొనటం వల్ల ఆ పుట్టినవాడు ఏమవుతాడు? అతను కూడా అంతర్యామిని చూడలేక ఇష్టాయిష్టాలని మాత్రమే చూస్తాడు. నాకు ఇది ఇష్టం, అంతే, నేను చేస్తా, అంతే. దుష్కర్మ జరిగిన వెనుక పుత్రకామేష్టి చేసినను వెంటనే సత్సంతతి కలుగును అనరాదు. ఏవో చెడ్డ పనులు చేస్తాం, తర్వాత పుత్రకామేష్టి చేసినా కూడా వెంటనే సత్సంతతి కలుగును అనరాదు. దుష్కర్మ ఫలముగా ఒక తరము వ్యర్థము కాగా తరువాతి తరమున ఫలించును. ఒక తరం వ్యర్థం అవ్వాల్సిందే, దుష్కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఒక తరము వ్యర్థము కాగా తరువాతి తరము ఫలించను. అది పృథు చక్రవర్తి కథలో విదితమగును అంటున్నారండి.
కనుక ఈ కథ ఇదిగో ఇట్లా కేవలము ఇంద్రియ పరితృప్తి కొరకు కామాన్ని అనుభవించినప్పుడు ఇట్లాంటి పిల్లలు పుడతారయ్యా అని ఇది ఒక అర్థవాదమైన కథ అని మాస్టర్ అంటూ ఉన్నారు. ఆ తర్వాత చక్కటి పృథు చక్రవర్తి పుడతాడండి. ప్రస్తుతం వేణుడు, ఆ వేణుడు గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంగరాజు కుమారుడు వేణుడు. వీళ్ళందరూ ధ్రువుని వంశంలో వాళ్ళండి. వీళ్ళందరూ మనకి చెప్పారు లెక్క కూడా, ధ్రువుడి తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు. అట్లా అంగరాజు కొడుకు వేణుడు. సరే, ఈ రాజు అంగరాజు వెడలిపోయాడండి. అతని కోసం వెతికిచ్చారు, దొరకలేదు. లోకమును రక్షించువాడు లేకపోవుట వలన ప్రజలు పశువుల వలె ప్రవర్తించిరి. ఆ దారుణ దృశ్యములను చూచి లోకరక్షణ కొరకు కుతూహలపడుచున్న భృగువు మొదలైన బ్రహ్మనిష్ఠులైన మునులు వేణుని తల్లియగు సునీద అనుమతితో దుష్టుడగు వేణుని పట్టాభిషేకము చేసిరి. దుష్టుడైనా సరే వేణుడికే పట్టాభిషేకం చేశారండి. ఎందుకంటే అరాచకం జరగకూడదు. రాజు లేకపోయేసరికి అనేక దారుణాలు జరుగుతాయి. అందువల్ల రాజు లేకపోవటం అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ఎవరో ఒకడు రాజు ఉండాలి. కాబట్టి మళ్ళీ తిరిగి వేణుడికే, ఈ దుష్టుడికే పట్టాభిషేకం చేశారు. కథాభాగంలో ఉన్నామండి మనం. అతడు భయంకరుడు. వాని శాసనమునకు భయపడి ఆ మునులు పారిపోయి దాగికొనిరి. పాము భయముచే పారిపోవు ఎలుక వలె అరణ్యములకు పోయి దాగికొనిరి. ఈ దుష్టుడిని రాజుని చేశారు కదండి, వాడు ఊరుకుంటాడా? వాడేదో మళ్ళీ పిచ్చి చేష్టలు. దాంతో ఈ మునులు భయపడి పారిపోయి దాక్కున్నారట, అరణ్యాలకు పోయి దాక్కున్నారట. కష్టనష్టములకు పాలైన ప్రజలకు వేణుడు పరిపాలకుడయ్యను. అతడు స్వభావముచే దుష్టుడు. అతని దృష్టిలో పరిపాలన అనగా వైభవమును అనుభవించుట. పరిపాలన అంటే ఏంటి? వైభవాన్ని అనుభవించడం అయ్యా పరిపాలన అంటే. అతడు సింహాసనమున కూర్చుండి క్రూరుడై మహాగర్వమున సజ్జనులను ఎల్లరను పరాభవించుచుండెను. అతడొక్కడే వాహనమెక్కి భూమి యందును గగన మార్గమందును తిరుగుచు నిరంకుశత్వమున విహరించెను. మదించిన ఏనుగువలే మోటుగా ప్రవర్తించుచు సజ్జనులకు గిట్టని పనులు చేయుచుండెను. అతని దృష్టి ఎప్పుడునూ మంచివారిని అవమానించుట, సాధుజనులను హింసించుట, శీలవతులను అపవిత్రము చేసి ఆనందించుట అందు ఉత్సాహము కలిగి ఉండెను. ఇట్లాంటి పనులండి వాడు చేసేది. మాస్టర్ అంటున్నారు ఇక్కడ, దుర్జనత్వము, క్రౌర్యము, జారత్వము దుష్కర్మ ఫలములుగా సంతతి రూపమున అవతరించును. ఇవన్నీ అండి. ఇది మనం ఏవో దుర్జనత్వము, క్రౌర్యము, జారత్వం అంటే ఎక్కడ ఆడపిల్ల కనిపిస్తే అక్కడ వాళ్ళంటే పరిగెత్తటం. ఇలాంటి దుష్కర్మలు వీళ్ళ ఫలితం ఏమొస్తుందండి? సంతతి రూపమున అవతరిస్తుంది. భూమి ఆకాశములు బ్రద్దలగునట్లుగా భేరీ మ్రోగించి బ్రాహ్మణులు యజ్ఞములు చేయరాదు, హోమములు చేయరాదు, దేవతలకు హవ్యములు అందరాదు, బ్రాహ్మణులకు దానము చేయరాదు అని చాటించెను. దేవతలు భయపడిరి. అట్లా చాటించాడండి ఈ వేణుడు. దేవతలు కూడా భయపడ్డారట. అతడు చాటించుచు సమస్త ధర్మ ప్రవర్తనలను వారించి అడ్డుకొనెను. నీతిని చట్టము తొలగించెను. అవినీతిని తొలగించడం కాదండి, నీతిని తొలగించాట. దానికి తగ్గ చట్టాలు చేశాట. అందువల్ల ఏమంటున్నారు? నీతిని చట్టము తొలగించెను. అతని చెడ్డ ప్రవర్తనకు జనులు గడగడలాడి హాహాకారములు చేసిరి. ఋషులందరూ జాలిపడి ఇట్లా అనుకొనిరి. ఋషులు అనుకుంటున్నారండి, ఈ ప్రజలందరకు ఒక ప్రక్క దొంగల భయము, మరి ఒక పక్క ప్రభుత్వ భయము. ఇతడు కట్టెయందలి నిప్పువలే రెండు ప్రక్కల నుండి మండించుచున్నాడు. ప్రజల భయం ఒక పక్క, ఇట్లాంటి దుష్టుడైన రాజు, ఆయనకు సంబంధించిన ప్రభుత్వము, ఆ భయం ఒక పక్క. రాజు లేనిచో అరాజకమగునని భయపడి వీనిని తెచ్చి పెట్టుకొంటిమి.
ఎరుక్కపోయి అపాత్రుని రాజుగా అంగీకరించితిమి. మరి రాజును పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దండి. ఏమంటున్నారు? ఎరుగకపోయి అపాత్రుని రాజుగా అంగీకరించితిమి. అంగీకరించిన మన దోషము ఈ ప్రభువు చేయుచున్న మహాదోషములు కలిసి ప్రజలను పీడించుచున్నవి. అయ్యా, ఇందులో మన దోషం కూడా ఉంది. మనం అంగీకరించి ఆయన్ని పెట్టుకున్నాం కదా, అది మన దోషం. మన దోషము, ఈ ప్రభువు, ఈ దుష్టుడైన రాజు, వీడి దోషం రెండూ కలిసినాయి, ప్రజల్ని పీడించుచున్నవి. పాలు పోసి పామును పెంచినట్లయినది అని అనుకుంటూ ఉన్నారండి ఋషులు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ప్రభువును ఎన్నుకొను బాధ్యత ప్రజలపై ఉన్నది. వారు ఆ బాధ్యతను వినియోగించుకొనక బాధ్యతారహితముగా ప్రవర్తించినచో తత్ఫలము వారినే చెందును. దోపిడీకాండ్రు నిర్దాక్షిణ్యముగా ప్రభుత్వమును అంగీకరింపబడి ప్రజలనే పీడింతురు. ఎన్నుకొనిన దోషము ప్రజలదే కనుక ఫలితము వారి చేతనే అనుభవింపబడును. సరైన వాడిని ఎన్నుకోవాలండి. ఎన్నుకొని మనం, అంతేగాని దుష్టుణ్ణి ఎన్నుకుంటే ఆ దోషం ప్రజలదే కనుక అనుభవించేది ఎవరు? మళ్ళీ ప్రజలే. దుష్టుడైన రాజున్నప్పుడు మళ్ళీ ప్రజలే అనుభవిస్తారు. వీడు సునీత గర్భమున పుట్టియు స్వభావము చేత దుర్జనుడై ప్రజాపాలనము అనుపేర ప్రజలను తినుచున్నాడు. ఋషులు అనుకుంటూ ఉన్నారండి, పూర్వము నుండి జ్ఞాన సంపద గల పెద్దలచే ఇతడు ఎన్నుకొనబడెను గనుక మనము వాని పదవిని గౌరవింపవలసి ఉన్నది. అంటే మాస్టర్ అంటున్నారు, అపాత్రుడని వానిని చంపినచో పదవికి గౌరవము పోయి రాజ్యము మరియు అరాజక మగును. ఇతడు లాభం లేదు, ఈ రాజు తప్పుడు వాడు అని మనం వాడిని చంపామనుకోండి, ఆ పదవికి గౌరవం పోతుంది, రాజ్యము ఇంకా అరాజకమవుతుంది. కనుక మనమందరము కూడి వీనిని సమీపించి ప్రార్థించి చూతము. దుష్టుని ప్రార్థించుట దోషమైనను లోకశ్రేయస్సు కోరి చేయుచున్నాము కనుక దాని దోషము మనల్ని అంటదు. అనుకూలమైన మాటలతో వీడు చక్కబడనిచో లోకమును ధిక్కరించిన పాపాగ్ని వీని తేజస్సును తొలగించును. మంచి మాటలు చెబుదాం వీడికి. ఆ మంచి మాటలతో కనుక వీడు చక్కబడకపోతే లోకమును ధిక్కరించిన పాపాగ్ని వీడి తేజస్సుని తొలగిస్తుంది. అప్పుడు మన తేజస్సుతో వీనిని భస్మము చేయవచ్చును అని ఆలోచించి కోపము మరుగుపరుచుకొని వేణుని సమీపించి ఇట్లనిరి. వాళ్ళందరూ వేణుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటూ ఉన్నారు, మహారాజా, నీకు ఆయువు, సిరి, బలము, కీర్తి, అభివృద్ధి కలుగుగాక. జయము జయము మహారాజా అంటాం కదండి, అట్లా వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా నువ్వు చక్కగా అభివృద్ధి కలుగుగాక నీకు. అయితే మాదొక్క మనవి వినుము. మానవుడు వాక్కు చేత, మనస్సు చేత, దేహము చేత ఆచరించు ధర్మము వలన లోకమునకు శోకము తొలుగును. ధర్మం వల్ల లోకమునకు శోకం తొలుగుతుందండి, వాడు ఆచరించే ధర్మం వలన. సంగము లేని వానికి ధర్మాచరణము వలన మోక్షము కలుగును. ధర్మము ప్రజలకు క్షేమ కారణము. ధర్మము చక్కగా వర్ధిల్లితే ప్రజలు క్షేమంగా ఉంటారు. నీ యందు ధర్మము చెడకుండుగాక. రాజు ధర్మమును విడిచినచో సంపద వానిని విడచును. ధర్మము ఎవరైతే విడిచిపెడతారో సంపద వాళ్ళని విడిచిపెడుతుందటండి. ముఖ్యంగా రాజు ధర్మం విడిచిపెడితే ఏమవుతుంది? సంపద వాడిని విడిచిపెడుతుంది. దుర్మార్గులకు దొంగలు మంత్రులుగా ఉన్నచో వారి వలన ప్రజలు నశింపకుండా రక్షించు భారము ప్రభువుది. ఏమయ్యా, మంత్రులు చెడ్డవాళ్ళైతే వాళ్ళ నుంచి ప్రజల్ని రక్షించాల్సిన భారం ప్రభువుది. ప్రజల దగ్గర నుండి పన్ను తీసుకొని పరిపాలించు ప్రభువు ప్రజలకు న్యాయము చేకూర్చినచో ఇహపర సౌఖ్యములు పొందును. ఎవని రాష్ట్రమున ఎవని పురమున యజ్ఞేశ్వరుడైన నారాయణుడు ప్రజలచే
వర్ణాశ్రమములకు ఉచితమైన ధర్మ మార్గమున ఆరాధింపబడునో, అంటే ఎక్కడైతే భగవంతుడు ఆరాధింపబడతాడో అట్టి రాజు వలన వాని శాసనము వలన సర్వజీవుల రూపమున అంతర్యామి సంతోషించును. చూడండి, అడ్మినిస్ట్రేషన్ రాజు ఎలా ఉండాలనేటువంటి చెప్తున్నారు వీళ్ళు. కనుక ఎక్కడైతే ధర్మ మార్గమును ఆరాధింపబడుతుందో అట్లాంటి రాజు వలన సర్వజీవుల రూపంలో ఉన్నటువంటి అంతర్యామి సంతోషిస్తాడు. అతడు సంతోషించినచో రాష్ట్రాధిపతికి సర్వసౌకర్యములు చేకూరును. అంటే మాస్టర్ అంటున్నారు, ప్రజలు సంతోషించినచో ప్రభువునకు క్షేమం. అంతే కదండి, ప్రజలు సంతోషంగా ఉన్నారండి, అప్పుడు ప్రభువుకి క్షేమము. లేనిచో ప్రభువుని చంపుదురని భయపెట్టుచున్నారు. సరే, ఈ ఋషులు అంటున్నారు ఇంకా, లోకపాలకులు భగవంతుని కొరకు యజ్ఞభాగములను సమర్పణ చేయుదురు. భగవంతుని కొరకు యజ్ఞభాగాల్ని సమర్పణ చేస్తారు. ఎవరు? రాజులు, లోకపాలకులు. సర్వదేవతల యజ్ఞములను తమ స్వరూపముగా స్వీకరించిన వాడు వేదపురుషుడు. అతడే యజ్ఞ ద్రవ్యముల రూపమునను తపస్సుల రూపమునను ప్రత్యక్షమై యజ్ఞమునందు ఆరాధింపబడును. ఇట్లు యజ్ఞరూపమున భగవంతుడిచ్చిన ద్రవ్యములతో వాని పేరనే యజ్ఞములు చేసినచో నీకు భయముండదు. ఈ ద్రవ్యాలు, యజ్ఞం చేయటానికి ద్రవ్యాలు కావాలి, అనేక ద్రవ్యాలు. ఎవరిస్తున్నారు ఈ ద్రవ్యాలు? భగవంతుడే. ఆ భగవంతుడిచ్చిన ద్రవ్యాలతో యజ్ఞం చేసి ఆయన పేరుతోనే యజ్ఞాలు చేస్తే అప్పుడు ఏమవుతుంది? నీకు భయం ఉండదు, మోక్షము లభించును. కనుక నీ రాజ్యమున యజ్ఞములు చేయుమని మరలా శాసింపుము. అంటే ఇదివరకు యజ్ఞాలు చేయడానికి వీలు లేదని శాసించాడు కదండి. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా, యజ్ఞములు చేయుమని మరలా శాసింపుము. నీ దేశమున చేయబడిన యజ్ఞముల చేత దేవతలు సంతుష్టి చెందుదురు. వారు యజ్ఞపురుషుని యందలి భాగములు. వారు నీ కోరికలను తీర్తురు. దేవతలను తిరస్కరించుట నీకు తగదు. వేదమునందు విధింపబడిన ధర్మములపై ఆసక్తి నిలుపుము అని పలుకగా వేణుడు ఇట్లనెను. ఈ ఋషులు పలికిన పలుకులన్నీ విన్నాడండి. విని ఆ వేణుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. వాడికి నచ్చుతాయండి, వాడికి నచ్చవు. వేణుడు ఇట్లనెను, మునులారా, మీరు నాతో పలికిన మాటలలో పొగరున్నది. మీరు పలికినది అధర్మము, అందు ధర్మము లేదు, కనుక నేను అంగీకరింపను. వీడు చూడండి, వీడి వాదన. మీరు పొగరుగా మాట్లాడారు, అందులో అధర్మం ఉంది, మీరు మాట్లాడిన దానిలో ధర్మం లేదు, కనుక నేను యాక్సెప్ట్ చేయను, నేను అంగీకరించను అంటున్నాడు ఈ వేణుడు. ఇంకా చూడండి ఎట్లా దూషిస్తున్నాడో వాళ్ళని. వ్యభిచారము మరగిన స్త్రీ తన భర్తను మోసము చేసి తాను ఉంచుకొనిన వానిని భర్తగా గౌరవించును. వ్యభిచారానికి అలవాటైన స్త్రీ ఏం చేస్తుంది? ఉంచుకున్న వాడినేమో భర్తగా చూస్తుంది, భర్తనేమో మోసం చేస్తుంది. అలాగే మూఢులైన మీరును పరిపాలకుల స్వరూపము ధరించిన పరమేశ్వరుడని నన్నెరుగక ఎవడో మరి ఒక దేవుడున్నాడని వానిని గౌరవించుచున్నారు. కనుకనే మీకు ఇహపర సౌఖ్యములు చెడిపోయినవి. నేనేనయ్యా భగవంతుణ్ణి, నన్ను గౌరవించకుండా మీరు ఎక్కడో ఎవడో ఉన్నాడని వాణ్ణి గౌరవిస్తానని అంటారేంటి మీరు? అందువల్లేగా మీరు చెడిపోయింది, ఇహపర సౌఖ్యాలు పోయినాయి మీకు అని అంటున్నాడండి. యజ్ఞపురుషుడని ప్రేలుచున్నారు. వాడెవడు? ఎవని యందు మీకు భక్తి స్నేహములు కలిగినవి? ఎవడో ఎరుగని వానిని దేవుడని పొగడుచున్నారు. ఎదుట కన్నులకు కనిపించుచున్న భర్తను ప్రేమించుట మాని వ్యభిచారిణి మరి ఒకని యందు భక్తి కలిగి ఉన్నట్లు పలుకుచున్నారు. మీది వ్యభిచార బుద్ధియే కానీ భక్తి కాదు. చూడండి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో వీడు. ఏమంటున్నాడు? మీది వ్యభిచార బుద్ధియే కానీ భక్తి కాదు. హరుడు, హిరణ్యగర్భుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, నిరుతి, చంద్రుడు, భూమి, సూర్యుడు, దేవతలు అనువారు రాజు శరీరమందలి భాగములే కానీ వేరు కాదు. వీళ్ళందరూ ఎవరయ్యా? రాజు శరీరమందలి భాగములు, అంతేకాని వేరనుకుంటున్నావా? వేరు కాదు. జ్ఞానము కలిగి నన్ను పూజింపుడు. రాజు సర్వదేవతామయుడు.
మీరు మాత్సర్యముతో కొట్టుకొనుచున్నారు కానీ నాకన్నా ముందు పూజింపదగిన మగవాడు మీకెవ్వడు? ప్రజలకు భయభక్తులున్నచో ప్రభువుని పూజింపవలెను. మనకి కొన్ని దేశాల్లో ఇట్లాంటి రాజులు ఉన్నారండి, కొన్ని చోట్ల ఇట్లాంటి రాజులు ఉన్నారు. నన్నే పూజించండి, ఇంకా మిగతా వాళ్ళని పూజించడానికి వీలు లేదని శాసనం చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అట్లాంటి వాడే వేణుడు. కనుక యజ్ఞభాగములు బలులు నాకర్పింపుడు అని పాపకర్ముడైన వేణుడు విపరీత జ్ఞానముతో పలికెను. మునుల పలుకులను నిరాదరించి ఊరకుండెను. దానితో భగ్నమనోరథులై మునులు ఇట్లనుకొనిరి. మునులు అనుకుంటున్నారండి, వాడు చెప్పిన మాటలకి, వాడు పలికిన పలుకులకి, వాడు చెప్పిన సమాధానాలకి వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు దారుణమైన పాపి, వీడు చావవలెను, లేనిచో వీని చేత ప్రజలు భస్మమైపోవుదురు. ఈ భ్రష్టుడు సింహాసనమునకు అర్హుడు కాడు. ఏ దేవుని అనుగ్రహముల వలన వీనికి ఈ వైభవము పట్టెనో అట్టి యజ్ఞస్వరూపుని నిందించుచున్నాడు. కనుక ఈ సిగ్గులేని దైవ నిందకుని చంపవలెను అని మునులు సంకల్పించి క్రోధముతో హుంకారము చేయగా వేణుడు మరణించెను. వేణుడు చచ్చిపోయాడండి. ఆ రకంగా వేణుడి మరణం జరిగింది. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.